సాయదనే ఉన్నావో కళ్ళు నన్నెత్తులకు ఎక్కినాయా ఎదురుగానే ఉంటి అయ్యో చూలే అదినే అయితే మానే గాని గీ గిలాసడి చక్కెర చేయిపోయి పెట్టు మళ్ళా కొనుకొచ్చినాక నీది నీకే పెడతా అవునే బుజ్జి ఈ మల్లవక్కట గిలాసు చక్కెర చేయిపోయి పెట్టు కొనుకొచ్చినాక మనది మనకు పెడతాదట గిలాస్ ఇయ్యు మల్లవ ఇగో ఏంది బియ్యం బాగా జరుగుతున్నావు ఏమన్నా పండుగ ఏం పండుగ ఉన్నది లక్క పురుగు బాగుందని జరుగుతానా ఇగో మల్లవ అయితే వాయ గాని బిడ్డకు లగ్గం చేయవా ఏం చెయ్యాలి ఎన్ని సంబంధాలు వచ్చినా మిస్తలేకపాయే ఒకటాయే రెండాయే మూడాయే నాలుగాయే ఇక నేనేం చేయాలి ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు గిట్టనే గా నరసక మనవరాలు ఎన్ని సంబంధాలు వచ్చినా మెచ్చలేదట ఆఖరికి అత్తే ఆయనతో ఎత్తుకొని పోయిందట అంటే నా బిడ్డ గసొంటదని మాట్లాడతానవని మళ్ళీ గిట్లా అందువు షీపిరి పట్టి దంచుతా ఏమనుకుంటానవో నేనేమన్నా ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు జాగ్రత్తగా ఉండు అన్నా గీంత దానికే కోపానికి రాబడితివి రోజులు మంచిగా లేక నా బిడ్డ ఏం చేసిందే ఓన్తో ఫోన్ మాట్లాడింది ఓన్ బండి ఎక్కిపోయింది ఓన్తో తిరిగిందే నా బిడ్డ లంగనా దొంగనా ఏం మాట్లాడుతున్నావే ఏం లొల్లత్తమ్మా చక్కెరకి చేపోయికి వచ్చిన బొడ్డి చక్కెర అడుకొని పోవాలి గాని రోజులు మంచిగా లేవు బిడ్డకు లగ్గం చేయవా అంటుంది రోజులు మంచిగా లేక నా బిడ్డ ఏం తప్పుడు పని చేసిందని ఎగిరితపడి లగ్గం చేయాలి ఏ లొల్లెందుకు గాని పిల్లకు ఏండ్లు బాగానే ఉండే మంచి సంబంధం ఉన్నది మరి లగ్గం చేస్తావా ఏ ఊరో మరి పిల్లగాంది మా ఊరే నీది ఇదే ఊరాయే మాకు తెలియనట్టు మా ఊరే అంటున్నావు మా తల్లిగారు ఊరు అక్కడ మా పాలల్లో పిల్లగాడు ఉన్నాడు నాకు అన్న అవుతాడు పిల్లగాడు ఏం చేస్తాడో మొన్ననే సర్కార్ నౌకరు వచ్చింది నెలకు 1,00,000 రూపాయల జీతం పిల్లగాడు ఇంతన్న ముద్దుగున్నాడు మరి ఇదేమంటావు ఏమంటది పిల్లగానికి సర్కార్ నౌకరాయే ఎట్లయినా ఏ సొప్పిచ్చుడే ఇప్పుడు మంచి రోజులున్నాయి రేపు పిల్లగాళ్ళని రమ్మంట ఏంది ముసలోడా ఏమో అద్దంలో బాగా చూసుకుంటున్నావు గడ్డం తెల్లవాడదే రంగిత్తన చూస్తా నీ సోకు సైకిల్ దొక్క గడ్డానికి రంగేస్తావు ఎవతి మెచ్చేది ఉంది మళ్ళా గిట్లా లగ్గం చేసుకుంటావు ఏంది ఏందే నువ్వు సోకుల పడంగా ఏం లేదు కానీ నన్ను బాగా అంటున్నావు నీ కళ్ళల్లో కంపగొట్ట ఆడలన్నాక గీ ఇంత సోకులు పడరా నేనింత మొగో నేనైతే తెల్లగడానికి నల్ల రంగు వేసుకోవద్దా వేసుకో ఇంకా ఐసోను అవుతున్నావు అత్తమ్మా అత్తమ్మా ఉన్నావా ఉన్నాను పిల్లగానోళ్ళు బయలుదేరినామన్నారు మరదలను తయారై ఉండు మనం నేను చెప్తే ఇంటలేదో తను సోపతి పిల్ల వచ్చి చెప్పినా ఇప్పుడు లగ్గం అద్దంట అని నువ్వన్నా జర చెప్పుకోవో అను అను అదనే ఏంది ఏమైంది చెప్పు ఇప్పుడే పెళ్ళొద్దంటున్నావట ఎవరినైనా ప్రేమించినావా ఏ అటువంటిది ఏం లేదు అదనే ఏ నిజం చెప్పు మరి వచ్చిన సంబంధాలను ఎందుకు వద్దంటున్నావు నిజమే వదనే ఓలను ప్రేమించలేదు మరి లగ్గం ఎందుకు వద్దంటున్నావు ఇప్పుడే అద్దాదినే నాకేదన్నా జాబ్ వచ్చినాక చేసుకుంటా ఇవాళ నిన్ను చూడొచ్చే పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడు సర్కార్ నౌకరి నెలకు 1,00,000 రూపాయల జీతం ఎల్లా కాలం ఏ అల్లర లేకుండా బతకచ్చు అవునే మన బతుకు మన భవిష్యత్తు మనం చూసుకోవాలి ఇంకా నడుమాడకట్టు సుప్రజను చూసినావా కాయగూరలు అమ్మటను ప్రేమించింది సాఫ్ట్వేర్ నౌకరు ఉన్నని పెళ్లి చేసుకుంది ఇప్పుడు దాని బతుకెంత మంచిగా ఉంది వాళ్ళ అవ్వగారి ఇంటికి వచ్చినప్పుడల్లా కార్లు వస్తాయి కార్లో పోతుంది అదే కాయగూరలో నీ వేసుకున్నట్లయితే ఎర్రటి ఎండల నట్టనడి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే బతుకవుతుంది చూడను నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మీ బాబు చచ్చిపోతే మీ అమ్మ ఎంత నల్లారు ముద్దుగా పెంచుకున్నది ప్రేమగా నిన్ను చూసుకున్నది నువ్వు ప్రేమించి ఏదైనా తప్పటడుగు ఎత్తే మీ అమ్మ తట్టుకోదు
మీ అన్నకేమో చెవులు ఇన్ రాకపాయే, మాటలేమో రాకపాయే. నువ్వన్న మీ అమ్మకు ధైర్యంగా ఉండాలి. అయినా ఇవాళ రేపు టైంపాస్ కోసం గాలి తిరిగేటోని ప్రేమించుతుంది. లైఫ్ మంచిగా ఉండడం కోసం నౌకరు ఉన్నోని పెళ్లి చేసుకుంటుంది. ఇది కామన్. నువ్వు ఎవరినన్నా ప్రేమించినావా చెప్పు? లగ్గం ఎందుకు వద్దంటానా? చిన్న వయసులో అది ప్రేమనా, ఆకర్షణ, వ్యామోహమా అని తెలియకుండానే ఒక మనిషికి దగ్గరై అదే ప్రేమ అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు మన కోసం పడే కష్టం, మన కోసం పడే బాధ, మన కోసం పడే తపన, మన కోసం ప్రతి క్షణం ఆలోచన, మన మీద చూపించే ప్రేమ అది నిజం. వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే కంటికి రెప్పలా కాపాడుకుంటారు, ఏ లోటు రాకుండా చూసుకుంటారు. సరే వదిన, మీ ఇష్టం. పో పిల్లగాను లత్తులు తయారుగా పో. ఎటు పోతున్నావు మళ్ళావా? ఏమో బాగా మంచిగా తయారైనావు. నేనేం తయారైనావు పిల్లగా? సాయన లేదా అలా బుజ్జిని చూడొస్తానట పోతాన్నా. ఏంది అలా బుజ్జిని చూడత్తురా? ఏ ఊరా పిల్లగాంది? ఏ ఊరో ఏమో కానీ పిల్లగానికి గవర్నమెంట్ నౌకరట, నెలకు ₹1,00,000 జీతం అట. గవర్నమెంట్ నౌకరీ నెలకు ₹1,00,000 జీతమా? అవునట. వచ్చిందా పిల్లగానోళ్ళు? ఊళ్ళ దాకా వచ్చిందట్నో పిల్ల దొరకరాని పోయింది. మరి మన పిల్ల తయారైందా? అప్పటి నుంచి తయారైతుంది. నువ్వు పోయి జర ఎగిరిత పెట్టుకో, జల్లి తయారుగమ్మను. ఇప్పుడే వస్తారు రాను. కూర్చో. ఓ పోరి జల్లి తయారుగాయే. అగో పిల్లగాను వచ్చిర్రు. ఓ పిల్ల ఎంతసేపు దిద్దులాడతావో? అయిందా? వచ్చిందా? అవును పిల్ల, అది తయారు కావచ్చు. పోయి తోలుకరాపో. ఇంకా పెద్ద మనిషి వాళ్ళ పిల్ల భలే గమ్మతున్నాడు. అమ్మ బాబాయ్, పిల్లగానికి పెద్ద బాపు అవుతాడు. పెద్ద బాప అవుతాడా? ఆమె ఆ పెద్ద మనిషి భార్య. ఆ పిల్లగానికి పెద్దమ్మ అవుతుంది. పిల్లగానోళ్ళ పెద్దబాబు, పిల్లగానోళ్ళ పెద్దమ్మ. ఈయననే పిల్లగాడు. పిల్లలమ్మ. మరి పిల్ల పోటీ కూర్చున్న పెద్ద మనిషి వాళ్ళు. నేను పిల్లకు పాలల్లో మేనత్తనైతా. అంటే నువ్వు నాకు మరదలు అవుతావు. అంటే నువ్వు నాకు బావ అవుతావు కదా. తల్లి పొన్న కూసున్నాయినా పిల్లకు అన్న అవుతాడు. నోటికి మాట రాదు, చెవులకి ఇన్ రాదు. మరి పిల్లగానికి మా పిల్ల నచ్చిందా? అవురా ఏమంటావు? మొదలు పిల్లకు నేను నచ్చిన అడుగుర్రి. నీకట పిల్లగా నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నువ్వేనా చేసుకునేది? ఆగు అను, నీకు నచ్చిందా? ఓర్పోడా, గీడేం చేస్తున్నావురా? నువ్వు ప్రేమించిన పోరికి పెళ్లి సూపులాట. నీ అవ్వ దానికే ఫోన్ చేస్తున్నానే, అది లావడతలేదు. నీ అవ్వ లావట్టే లావట్టే లావట్టే. అమ్మ తోడు నన్ను పిచ్చోని చేస్తాను. నీ అవ్వ ఇది లేవడతలేదు, మళ్ళీ చేస్తా.
మా పోరికి సోపతోళ్ళు బాగా రోజుకు 4 ఫోన్ చేస్తారు. హలో హలో ఏమైంది ఫోన్లో పడతలేవు? ఏంటి చెప్పు ఇప్పుడు. నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయా? అవును. అవునా? అంటే ఇన్ని రోజులు నన్ను ప్రేమించినా అని చెప్పి ఇప్పుడు నన్ను హౌలాగాని పగలని చెప్తున్నావానే? పిసపిసరకు ఏంటిదే ఏమైంది? నేను ఇక్కడనే నీ ఇంటి వెనక నుంచి మాట్లాడుతున్నానే. దమ్ము ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడే. అత్త నాగు మా బుజ్జి సోపతోళ్ళతో మాట్లాడుతుంది. జల్లే అత్తది. ఏంది చెప్పు, బాగా పిసపిస ఉరుతున్నావు. నేను పిసపిస ఉరుతున్నానా? ఇన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఇంకొకరిని పెళ్లి చూపులు చూస్తున్నావు. నన్ను మెంటల్ గానీ ఎత్తున్నావు. నిన్ను మెంటల్ గానీ ఎత్తుందా? అవును, దాన్ని బోర్ కొడుతుందంటే నా ఫ్రెండ్ నేను కాలు మొక్కి బైక్ అడికొచ్చి ఊరంతా తిప్పిన. పెట్రోల్కి పైసలు లేకపోతే మా మామ కాలు మొక్కి 500 అడికొచ్చిన. అది తిరగని జాగలేదు, చూడని సినిమా లేదు, చేయని షాపింగ్ లేదు, తినేది రెస్టారెంట్ లేదు. దానికోసం 1,00,000 రూపాయలు అప్పు చేసిన. ఇది ఇప్పుడు నన్ను అవులాగాని వేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంట. నువ్వు ఈ ఒక్కదాని కోసమే 1,00,000 రూపాయలు అప్పు చేసినట్టాను. రేపు లగ్గం చేసుకొని కూరగాయలు కుట్టినాక ఎట్లా చేస్తావు, ఎట్లా చదివిస్తావు, ఎన్ని లక్షలు అప్పు చేస్తావు చెప్పు. అంటే నాకు పని లేదని పైసలు లేదని నన్ను విడిచిపెట్టి నౌకరుని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు మీ అయ్యవ్వ ఏం చేస్తుర్రు? ఎర్ర టెండల నట్టన రోడ్డు మీద మక్క కంకులు కాల్చుకుంటూ అమ్ముతాళ్ళు. రేపు అది నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి గదే పని చేయమంటావు. అది ఇప్పుడు చేసుకునేటోనికి నెలకు 1,00,000 రూపాయలు నౌకరి. కాలు మీద కాలేసుకొని ఏసులో కూర్చొని బత్తది. అంటే దానికి అప్పుడు ప్రేమించేటప్పుడు తెలియదా? ఇప్పుడు నన్ను పిచ్చోని ఎత్తుంది. తెలిసి తెలియని వయసులో పుట్టే ఒక ఆకర్షణ, వ్యామోహం, దాన్నే మీరు ప్రేమ అనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు, ఓన్లీ అట్రాక్షన్. ఇంతటితోటి మీరు ఇద్దరు మర్చిపోర్రి. నాది అట్రాక్షన్ కాదు, నిజమైన ప్రేమ. నీది నిజమైన ప్రేమ కాదా చెప్పు? మా నాన్న చనిపోయిన కాడ నుండి మా అమ్మ నా కోసం ప్రతి నిమిషం పడే కష్టం, నా కోసం తన తపన, నా కోసమే తన ఆలోచన. నా కోసం రూపాయి కూడబెట్టడానికి మా అమ్మ ఆడిపోయి ప్రతి చెమట చుక్క. నా మీద ఉన్న నమ్మకం, నా మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ ఆలోచిస్తే మనది ప్రేమ కాదు, ఓన్లీ అట్రాక్షన్ అనిపిస్తుంది నాకు. దయచేసి నన్ను విడిచిపెట్టు. నువ్వు కథలు చెప్పకు. పోయి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పు. లేకుంటే మనం తిరిగినే కలిసిన ఫోటోలు అన్ని వానికి పంపిస్తా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. ఎవడు గని పెట్టిండే పైసా ప్రేమ పెళ్లికైతుందే గోసా. ఆగో వచ్చింది బుజ్జి. అవునే బుజ్జి, నీకు ఇట్టమేనా ఈ పిల్లగాడు? అమ్మ నాకు ఈ సంబంధం ఇష్టమే. నాకు ఈ సంబంధం ఇష్టమే. అరే ఎందుకు పిసలు చెప్పుకుంటావురా? నీ అవ్వ మేమిద్దరం కలిసి తిరిగినాయి, మేమిద్దరం ఒక్కటైనాయి, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. దానికి కాబోయే మొగుడిని పంపి తాగు. నేను అరే గైన నెంబర్ నీకెక్కడిదిరా? తెలుసుకుంటే తెలియదా మామ? పోయినాయి.